ప్రాఫిట్ అండ్ లాస్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్లో మనకు కాస్ట్ ప్రైస్ అనేది 200 ఇచ్చిరు, సెల్లింగ్ ప్రైస్ అనేది 250 ఇచ్చిరు. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత అనేది మనం ఫైండ్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను వినండి. నేను ఒక వస్తువుని 200కి కొన్నాను. ఓకేనా, ఒక వస్తువుని నేను 200 కొని అదే వస్తువుని నేను 250కి అమ్మేశాను. ఓకేనా, ఇప్పుడు ఇందులో ప్రాఫిట్ ఎంత ఉంటుంది? 200కి కొన్నాను, అదే వస్తువుని 250కి అమ్మేశాను అంటే దానిలోకి వెళ్ళి దీన్ని మైనస్ చేయండి. అంటే సిపిలోకి వెళ్ళి ఎస్పీని మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది? ప్రాఫిట్ అనేది 50 వస్తుంది. ఓకేనా, ప్రాఫిట్ అనేది 50 వచ్చింది. ఇప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎలా చేయాలి అంటే ఈ 50 బై మనం కాస్ట్ ప్రైస్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఒక వస్తువుని మనం 200కి కొన్నాము కదా. 50/200 ఇంటూ 100. ఈ 0 క్యాన్సిల్, ఈ 0 క్యాన్సిల్. 2 1s 2 2s 4, 1 రిమైనింగ్ 5. 25% ఈజ్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాస్ట్ ప్రైస్ అనేది 400, సెల్లింగ్ ప్రైస్ అనేది 460. దీనికి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత మీరు క్యాలిక్యులేట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి.